లైవ్ విజువల్స్ చూస్తున్నాము. భవానీపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు వల్లభనేని వంశీని. ఆ దృశ్యాలను చూస్తున్నాము. TV9 ఈ పోలీసు వెహికల్ని చేస్తూ వచ్చింది. సో పటమట పోలీస్ స్టేషన్కి అనుకున్నాము, కానీ భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. లైవ్ విజువల్స్ ప్రస్తుతం స్క్రీన్పై మీరు చూస్తున్నారు. వల్లభనేని వంశీని పోలీసు వెహికల్లో అక్కడికి తీసుకొచ్చారు. వంశీ బయటకు దిగారు. భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ దృశ్యాల్ని మనం చూస్తున్నాము. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు విచారణ నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చారు. భవానీపురం దగ్గర తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వేరే వెహికల్లోకి మారారు. ఒక బ్లాక్ కలర్ స్కార్పియో లాంటి దాంట్లో వచ్చారు, చూసాము మనం. అదే చెప్తున్నాను. లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పటి వరకు ఒక బ్లాక్ స్కార్పియోలో తీసుకొచ్చారు, చూసాము. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి వేరే కారులోకి ఆయనని మార్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. సో ఆ దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాము. సో ఆయనను కారు మార్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, చూడొచ్చు. సో TV9 కెమెరా ఆ కార్ని చేస్తోంది. సో ఇప్పుడు వేరే కారులో ఆయనను తీసుకెళ్తున్నారు. విజయవాడ సిటీ పోలీస్ కారులో ఆయనను అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. సో మా రిపోర్టర్ క్రాంతి ఈ వెహికల్ని ఫాలో అవుతున్నారు. క్రాంతి టచ్లో ఉంటే క్రాంతితో ఒకసారి మాట్లాడదాం. PCR టీం ఒకసారి క్రాంతి కనెక్ట్ చేయగలుగుతారా చూడండి. ఎందుకు ఆయనను వెహికల్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది? వీ నీడ్ టు చెక్. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన వెహికల్ వేరు, అక్కడి నుంచి మళ్ళీ వెహికల్ మార్చి తీసుకెళ్తున్నారు. ఎస్, మా రిపోర్టర్ క్రాంతి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, మీరు వెహికల్ని చేస్తున్నారు వెనకాల. ఎందుకు భవానీపురం పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఆ బ్లాక్ కార్లోంచి మళ్ళీ ఈ కార్లోకి షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి తరలిస్తున్నారు? మనం చూసాము ఇప్పుడే హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చినటువంటి పోలీసు వాహనాల్లో బ్లాక్ స్కార్పియోలో వల్లభనేని వంశీని తీసుకురావడం జరిగింది. అయితే మధ్యలోనే మెడికల్ టెస్టులుగా ఆపుతారని మనం అనుకున్నాము, కానీ అనూహ్యంగా భవానీపురం వచ్చిన తర్వాత ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ పోలీసు వాహనంలోకి మార్చి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి వెహికల్ లోనే మళ్ళీ వల్లభనేని వంశీని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దాదాపు 5-6 గంటల జర్నీ తర్వాత విజయవాడ చేరుకున్నారు. సో ఇక్కడ నుంచి అయితే టెస్టులకు తీసుకెళ్లాలి, లేదంటే FIR నమోదు చేసినటువంటి పోలీస్ స్టేషన్ కి మొదటగా తీసుకెళ్లాల్సినటువంటి రూల్ ప్రకారం ఏదైతే నిబంధన ఉంటే నిబంధన ప్రకారం అయితే FIR నమోదు చేసిన పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా మనం మధ్యలో నందిగామ దగ్గర కానీ ఎక్కడైనా టెస్టులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి వర్గీయులు అండ్ అలాగే ఇటు వల్లభనేని వంశీ అనుచరులు సైతం దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే ఎక్కడ కూడా దారిలో ఆగలేదు. వెనకాల హైదరాబాద్ నుంచి భార్య వల్లభనేని వంశీ భార్య కూడా ఫాలో అవుతూ వచ్చినప్పటికీ కొంత దూరం వచ్చిన తర్వాత ఆమెను కూడా అక్కడ ఆపేసి డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వంశీని కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ మార్చారు. సో ఇక్కడ నుంచి ఎటువైపు తీసుకెళ్తారో అనే దానికైతే మనం చూడాల్సింది. రూల్ ప్రకారం అయితే కనుక పోలీస్ స్టేషన్ తర్వాత మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లాలి, కానీ పోలీసులు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు ఎవరైతే టీము ఇక్కడ నుంచి ప్రత్యేకంగా టీం హైదరాబాద్ వెళ్ళిందో ఆ టీం మొత్తం కూడా 2 వెహికల్స్ లో ఇక్కడ మరోసారి వెహికల్స్ మారుతూ ఉన్నారు. సో ఎటు తీసుకెళ్తారు అనే దానికి సంబంధించి అయితే సస్పెన్స్ నెలకొంది. ఒక పక్క అటు పడమట పోలీస్ స్టేషన్ దగ్గర, మరో పక్క కోర్టు దగ్గర అండ్ అలాగే GGH దగ్గర కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా వైసీపీ నేతలు ఎక్కడైతే ముందస్తుగా గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందో, ముఖ్యంగా గన్నవరం పరిధిలో కూడా భారీ ఎత్తున బందోబస్తు భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మచిలీపట్నంలో కూడా ఎవరైతే వైసీపీ ముఖ్య నేతలు ఉంటారో వీళ్ళందరూ కూడా
వీళ్ళందరికీ ఇక్కడ మనం చూడొచ్చు. లైవ్ ఫ్రేమ్ లో చూస్తే కనుక వల్లభనేని వంశీకి మధ్య పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. దింపి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు, మరోసారి వెహికల్ దింపారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వల్లభనేని వంశీకి పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ కేసుకు సంబంధించి దాదాపు సస్పెన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే మొదట అందరూ కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు అనుకున్నారు. కానీ దాడి కేసు కాకుండా మనం చూసుకుంటే కనుక ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం, ఈ అరెస్ట్ సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో క్రాంతి ఒక్క నిమిషం ఆగండి, మీరు జనరల్ ఆడియో వస్తుందేమో చూద్దాం.